హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. నేను మీ సుజాత. ఈరోజు నేను ఎగ్తో దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. అందరు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీ కోసం రైస్ 3 గ్లాసులు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక డేక్షాలో కావాల్సిన వాటర్ పోసి అన్ని మసాలా దినుసులు వేసేసి వాటర్ బాగా మరగనివ్వాలి. ఇందులో నెయ్యి కూడా ఒక స్పూన్ వేసానండి. ఇది మొత్తం ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ వాటర్ తెరలనిచ్చి నానబెట్టుకున్న రైస్ ఇందులో వేయాలి. ఈ మొత్తం రైస్ వేసి హాఫ్ నిమ్మబద్ద పిండుతున్నాను. రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా నిమ్మబద్ద పిండుకుంటే మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకొని ఉడకనిద్దాం. ఈలోపు ఎగ్ నేను 5 తీసుకున్నాను. ఉడకబెట్టి ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక డేక్ష పెట్టి ఇందులో నెయ్యి వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఇవి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఈ 5 ఎగ్స్ని ఇందులో వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అటు ఇటు ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డేక్షలోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఆల్ మసాలా దినుసులు వేసి కొంచెం ఈటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ సన్నగా, ఎందుకంటే గ్రేవీగా ఉండాలి కదా ఎగ్ కర్రీ. అందుకోసం ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. దోరగా కలర్ చేంజ్ అంతవరకు వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అంతవరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని ఇది పచ్చాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూడు టమాటాలు మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇవి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఈ టమాటా జ్యూస్ని ఇందులో వేయాలి. ఇది బాగా పచ్చివాసన పోయి బాగా ఉడికి నూనె పైన తేలేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. చూసారా, నూనె పైకి వచ్చేసింది. ఇందులో మనం ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ధనియాల పౌడర్ 1 స్పూను, కారం 1.5 స్పూను, జీలకర్ర హాఫ్ స్పూను వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా రెడ్గా వచ్చేస్తుందండి. చూసారా కలర్ ఎంత రెడ్గా అయిందో. ఈ టమాటాలు కారం కలిపి ఇంత బాగా గ్రేవీ లాగా బాగా వస్తుంది. ఇది బాగా ఉడికిపోయింది. ఇందులో 1 కప్పు పెరుగేస్తున్నాను. పెరుగేసి మొత్తం ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసి ఎగ్గు పగలకుండా చిన్నగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం పుదీనా వేసానండి. ఈ మొత్తం కర్రీ అయిపోయినట్టే. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే డేక్షాలో అడుగును కొంచెం ఉండిచ్చి రైస్ 2-3 గంటలు వేసేసాను కింద. ఇలా పొరలుగా వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ని, ఈ కర్రీని, కొంచెం పుదీనా ఆకులు వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే. నేను డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసాను. ఇలా పొరలుగా 3 సార్లు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు బిర్యానీ అడిగినప్పుడు
చికెన్ అందుబాటులో లేనప్పుడు ఇలా ఎగ్గులతోటి బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా లాస్ట్లో మొత్తం రైస్ వేసి పైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్, 2 పచ్చిమిర్చి ఇలా వేసుకోవచ్చు గార్నిష్ కోసం. ఇలా వేసేసి మొత్తం ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేసి కొంచెం నిమ్మకాయ పిండి మూత పెట్టుకొని స్టవ్ మీద వీట్ కోసం ఒక పెనం పెట్టుకొని పెనం ఈటెక్కిన తర్వాత ఈ రైస్ని దానిపైన పెట్టి ఇలా పెనం పైన పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ చేయాలి. ఇంతేనండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రైస్ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.